నేను అంటే మీరు ప్లాస్టిక్ సర్జన్ కాబట్టి అంటే మీరు ఎన్నో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు చేసి ఉంటారు. అంటే ఈ ట్రాన్స్‌జెండర్‌ది ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉంటది. అంటే మేల్ అవును. టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్ అట్లాంటివి చేయడం జరిగిందా? జెండర్ రీఅసైన్‌మెంట్ సర్జరీస్ అంటామండి. అంటే మేల్ జెండర్‌ని ఫీమేల్‌గా, ఫీమేల్ జెండర్‌ని మేల్‌గా. నేను పెద్ద ఎక్కువ చేయలేదండి. ఫీమేల్ టు మేల్‌ని ఎప్పుడు చేయలేదు. మేల్ టు ఫీమేల్ కూడా లెస్ దాన్ 5 సర్జరీస్ చేశాను. ఎక్కువ చేయలేదు. అచ్చంగా జెండర్ రీఅసైన్‌మెంట్ సర్జరీస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు డాక్టర్స్. సో, మేల్ టు ఫీమేల్ సర్జరీస్‌లో ఓన్లీ పెన్నిస్ తీసేసి వెజైనా క్రియేట్ చేయటం అనేదే ఒక్కటే కాదండి. నేను ఒక లెస్ దాన్ 5 చేశాను. ఏది? పెన్నిస్ తీసేసి వెజైనా క్రియేట్ చేయటం. సో, ట్రాన్స్‌జెండర్స్‌లో ఇది ఒక్కటే కాకుండా చాలా ఓకే. మేల్‌కి, ఫీమేల్‌కి ఏం డిఫరెన్స్‌లు ఉంటాయి చెప్పండి? మీరు చెప్పండి పోనీ మీకు తెలిసి. ఓకే. అంటే బీఎడ్ అవన్నీ ఉంటాయి కదా! మనం చూస్తే. బీఎడ్ ఉంటది. ఓకే. బీఎడ్‌కి ఏం చేయొచ్చు? హెయిర్ రిమూవల్ చేయొచ్చు. అవును. కానీ ఓకేనా? మళ్ళీ వస్తది కదా! అంటే ఒక 4, 5 సిట్టింగ్స్ హెయిర్ రిమూవల్ చేస్తే కొంచెం పలచబడతది. వ్యాక్సింగో ఏదో ఒకటి చేసుకుంటా ఉంటారు. సో, అవును. బియర్డ్ కవర్ అయిపోతది. అవును. ఇంకేం తేడా ఉంటది మేల్‌కి, ఫీమేల్‌కి? బ్రెస్ట్ ఉండదు. అవును. సో, ఇన్ జనరల్ బ్రెస్ట్ ఉండదు. మేల్‌కి బ్రెస్ట్ ఉండదు. ఫీమేల్‌కి బ్రెస్ట్ ఉంటది. బ్రెస్ట్ ఉంటది. సో, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అని ఇంప్లాంట్స్ పెట్టో ఏదో ఒకటి చేసి బ్రెస్ట్ క్రియేట్ చేస్తాం. అవును. ఇంకేం ఉంటది మేల్‌కి, ఫీమేల్‌కి తేడా? ఇన్నర్ ఆర్గన్. పెన్నిస్. ఆ! పెన్నిస్ తీసేసి వెజైనా క్రియేట్ చేస్తాం. అవును. ఇంకేం ఉంటది మేల్‌కి, ఫీమేల్‌కి తేడా? హ్మ్. బాడీ హెయిర్. బాడీ హెయిర్ మళ్ళీ దాని బాడీ తర్వాత హెయిర్‌ని కూడా లేజర్ చేస్తాం. ఓకే. ఇంకేం ఉంటుంది తేడా మేల్‌కి, ఫీమేల్‌కి? జుట్టు అనుకోండి. జుట్టు పెంచుకుంటాం కాబట్టి బారు పెరుగుద్ది. ఓకే. జుట్టులో ఇంకేమైనా తేడా ఉంటదా? జుట్టులో మన చిన్నగా ఉంటది వాళ్ళు పొడుగుంటది కదా జుట్టు. మీరు పెంచుకుంటే మీకు పెరుగుతుంది జుట్టు. ఓకే. మేల్స్‌కి ఏం పెరగదా? మేల్స్ పిలకలు వేసుకునే వాళ్ళు లేరా? ఇంకేముంటది? మేల్ హెయిర్ లైన్, ఫీమేల్ హెయిర్ లైన్ తేడా ఉంటుంది. మన మేల్స్‌కి ఇలా ఉంటది హెయిర్ లైన్ ఇక్కడ. ఓకే. ఫీమేల్స్‌కి ఇలా ఉంటది హెయిర్ లైన్. ఓకే. అర్థమైందా? సో, ట్రాన్స్‌జెండర్స్‌లో కూడా మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే వాళ్ళకి మోర్ ఆఫ్ ఫెమినైన్ లుక్ వస్తది. ఓకే. మనకి ఫోర్ హెడ్ పెద్దగా ఉంటుంది. ఫీమేల్స్‌కి చిన్నగా ఉంటుంది. సో, ఎంత మనం మార్చుకున్నా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోకపోతే రాదు. నెక్స్ట్ ఇంకేం ఉంటుంది తేడా? జా లైన్. ఓకే. మేల్స్‌కి ఫ్రేమ్ వర్క్ ఒకలా ఉంటుంది. ఫీమేల్ ఫేస్ ఫ్రేమ్ వర్క్ ఒకలా ఉంటుంది. సన్నగా చిన్నగా ఉంటుంది. సో, ఫీమేల్స్‌కి. సో, ఓకే. జా లైన్ సర్జరీస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఒక బోన్ ఉంటుంది చూడండి ఇలా అనుకుంటే మీరు. అవును. ఉంది. అది మేల్స్‌కి ఎక్కువ ఉంటుంది. ఓకే. ఫీమేల్స్‌కి ఉండదు. ఓకే. సో, ఇదొకటి చేస్తాం. నెక్స్ట్ సో, ఇవన్నీ సర్జరీస్ అంటే ఏ టు జెడ్ మేల్‌కి, ఫీమేల్‌కి ట్రాన్స్‌జెండర్ నుంచి మనకి సర్జరీస్ చేయాలంటే చాలా సర్జరీస్ ఉన్నాయి.